హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసే వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లకు మనం అప్లై చేసుకోవాలి, అలాగే ఈ యొక్క జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్లలో 2 శుభవార్తలను కూడా మనకైతే అందించారండి. మీరు ఖచ్చితంగా ఈ జూలై నెలలో పెన్షన్లలో ఈసారి ఒక పెద్ద మార్పు అనేది చోటు చేసుకోవడంతో ఖచ్చితంగా మీరు ఈసారి ఈ పెన్షన్‌కి సంబంధించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 63.34 లక్షల మంది పెన్షన్దారులకు గాను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారుడికి 2,200 కోట్ల రూపాయలకు పైగా ప్రతి నెలలో కూడా బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగానే ఈసారి మనకు రీసెంట్లీ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి కొత్త పెన్షన్లు అయితే మనకు విడుదలైతే చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అంటే ముఖ్యంగా వితంతు మహిళలు, అంటే భర్త చనిపోయిన వారు, ఇక ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వారందరికీ దాదాపు 2,00,000 కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మనకు 10,00,000 వరకు కొత్త పెన్షన్లు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం పైన ఆర్థిక భారం అనేది అత్యధికంగా పడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని కుదించి 2,00,000 పెన్షన్లను మాత్రమే రిలీజ్ చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే జూలై 1 తారీఖు నుంచి మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా 3 నెలల పాటు ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో అటువంటి వారందరినీ ఈ పథకాన్ని నుంచి పూర్తిగా తొలగించి వారికి పెన్షన్ అనేది ఇవ్వకుండా ఆపివేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ జూలై మాసంలో పెన్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. పెన్షన్లు ఎవరైతే తీసుకోరో వారి పెన్షన్లను తొలగిస్తారు. అండ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, గతంలో మనకు 2 నెలల పెన్షన్లు కలిపి 1 నెల ఇచ్చేవారు కదా! ఈసారి నుంచి మనకు అట్లాంటివి ఇవ్వరు. ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకోకపోతే మాత్రం పెన్షన్ అనేది మీరు 2 నెలల పాటు తీసుకోకుండా వదిలేస్తే, మూడో నెలలో కూడా మీరు తీసుకోకపోతే మాత్రం హోల్డ్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మీ పెన్షన్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది. ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,00,000 మందికి పైగా పెన్షన్స్ అనేటివి ఇనాక్టివ్ అయితే అయిపోయాయి. సో ఇనాక్టివ్ అయినటువంటి పెన్షన్‌లని కూడా యాక్టివేషన్ చేసుకోవడానికి మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. మీరు కొన్ని రీజన్స్ అయితే మీరు చెప్పాలి. కొన్ని ఇష్యూస్ అయితే మీరు సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రూఫ్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. మీ యొక్క రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా మీరు చాలా చాలా తతంగాలు చేసుకొని మీరు మళ్ళీ తిరిగి పెన్షన్లకి అర్హత అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్త పడండి. ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోండి. జూలై నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ల పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు కొన్ని పెన్షన్లు అయితే మాత్రం మంజూరు అయితే చేశారు. ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్ అయితే అమల్లో ఉంది. ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, భర్తకి రూ. 4,000 పెన్షన్ అనేది వస్తుంది. అతను గనక చనిపోతే ఆయన భార్యకైతే వెంటనే స్పౌస్ పెన్షన్ కింద ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ దివ్యాంగుల పెన్షన్లు అలాంటివి ఇస్తుంటే మాత్రం ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. స్పౌస్ పెన్షన్ కింద ఇదైతే వర్తించదు. మనకు సామాజిక భద్రతా పెన్షన్ కింద వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంటే మాత్రమే ఈ పెన్షన్ కేటగిరీ కిందకైతే చేంజ్ అవుతుంది. ఇక మనకు తొలుత 2,00,000 పెన్షన్లను మనకు జూలై మాసం మొదటి వారంలోనే రిలీజ్ చేసి, ఈ యొక్క తొలుత విడుదల చేసిన 2,00,000 పెన్షన్లలో ముఖ్యంగా చాలామంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు, ఒంటరి మహిళలు, భర్త చనిపోయిన వారు. సో భర్తకి ఆల్రెడీ పెన్షన్ రాకపోని అభ్యంతరం లేదు. భర్తకి ఆల్రెడీ పెన్షన్ వస్తుండి చనిపోతే మాత్రం నెక్స్ట్ మంతే మీకు పెన్షన్ వస్తుంది. దాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. అది ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్‌లోనే ఉంది. అలా కాకుండా భర్తకి పెన్షన్ వచ్చినా రాకపోయినా భర్త చనిపోతే మాత్రం వారికి వితంతు పెన్షన్ అంటారు కదా! ఆ వితంతు పెన్షన్ వచ్చేసి మనకు జూలై మొదటి వారంలో అయితే ప్రారంభిస్తారు. తొలుత 2,00,000 పెన్షన్లలో 50 ఏండ్లకు సంబంధించి కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. బ్రదర్ 50 సంవత్సరాల వారికి పెన్షన్ ఇస్తారా అని. లేదండి, 50 సంవత్సరాల వారికి అప్పుడైతే
అయితే మనకు 2,00,000 పెన్షన్‌లు అయితే రిలీజ్ చేయరు. అనంతరం మనకు 10,00,000 పెన్షన్‌లలో 8,00,000 పెన్షన్ అనేది బ్యాలెన్స్ ఉన్నాయి గదా! వాటిలో మాత్రమే ఇస్తారు. అవి ఎప్పుడొస్తాయో దానికి సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియచేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.